ఇటీవల ఊహించిన విధంగా వచ్చిన వరదల మూలంగా విజయవాడ పట్టణం ప్రత్యేకంగా తీవ్రంగా నష్టపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వరదల మూలంగా, ఈ అధిక వర్షాల మూలంగా 6,44,536 మంది ముంపునకి గురవటం జరిగింది. మరి వీటన్నిటిని కూడా ఎదుర్కోవటానికి, ముంపునకు గురైన ప్రజల్ని ఇబ్బందుల నుంచి బయటపడేయటానికి, వారికి కావాల్సిన ప్రతి సౌకర్యాన్ని అందించడం ఒక బాధ్యతగా తీసుకుని మరి ముఖ్యమంత్రి గారు 24 అవర్స్ ఇక్కడే మకాం వేసి కలెక్టరేట్లోనే నిద్రపోతూ ఈ సహాయక చర్యల్ని అనునిత్యం పర్యవేక్షిస్తూ ఉన్నారని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను ఒక అపార అనుభవం ఉన్న నాయకుడిగా, నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తిగా ఈ వరదల మూలంగా తీవ్ర నష్టానికి గురి కావాల్సిన మన రాష్ట్రాన్ని తక్కువ నష్టానికి గురయ్యే విధంగా ఆయన అనుభవంతో తీసుకున్న చర్యల మూలంగా తక్కువ నష్టం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ కట్టిన తర్వాత ఇంత వరద ఎప్పుడూ కూడా రాలేదు. మొట్టమొదటిసారి 11,40,000 వరద 24 గంటల్లో ప్రకాశం బ్యారేజ్ దాటిన విషయం అందరికీ కూడా తెలుసు. కేవలం ముఖ్యమంత్రి గారి అనుభవం, ఆయన నాయకత్వ పటిమ, ఆయన అధికార యంత్రాంగాన్ని నడిపించిన తీరు కానివ్వండి, ఆయన పార్టీ యంత్రాంగాన్ని నడిపించిన తీరు కానివ్వండి, వాటి మూలంగా జరగాల్సిన నష్టం చాలా తక్కువకి రెస్ట్రిక్ట్ అయిందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను నేను. మరి ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఎటువంటి కారణాలు చూపించుకోకుండా అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా టిఫిన్, బ్రేక్ఫాస్టు, లంచ్, డిన్నరు, పాలు, బిస్కెట్లు అన్నీ కూడా సరఫరా చేయబడుతున్నాయని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. అంతేకాకుండా డోర్ టు డోర్ కూడా ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం మూలంగా సచివాలయ సిబ్బంది కానివ్వండి, అదేవిధంగా పార్టీ కేడర్ కానివ్వండి, వీళ్ళందరూ కష్టపడి డోర్ టు డోర్ ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి వీళ్ళందరికీ కూడా ఈ వరద ముంపునకి గురైన ప్రతి ఒక్కరికి అందించాల్సిన ఫుడ్ని మన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి కేంద్రంగా పెట్టుకొని ఫుడ్ని అంతా కూడా సక్రమంగా డిస్ట్రిబ్యూట్ చేస్తామనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ప్రతి 179 సచివాలయాలకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, ఒక సీనియర్ అధికారిని ఇన్ఛార్జిగా పెట్టి, వాళ్ళకి తోడుగా స్థానిక శాసనసభ్యుడు, వరద ముంపుకి గురికాని శాసనసభ్యుల్ని, మంత్రుల్ని ఇన్ఛార్జిగా వేసి మరి పూర్తిగా ఫుల్ ప్రూఫ్గా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తాను. సిఎస్ గారితో సహా ఇక్కడే ఉండి కలెక్టరేట్లో నుండి 24 గంటలు కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మరి పర్యవేక్షించడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. మరి బుధవారం ఉదయం 6 లక్షల భోజనాలు లంచ్ టైంలో, 3 లక్షల లీటర్ల పాలను, అదేవిధంగా 5 లక్షల బిస్కెట్ ప్యాకెట్లని, 5 లక్షల మందికి లంచ్ ఏర్పాటు చేయడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నేను 182 ట్యాంకర్ల ద్వారా పెద్ద ఎత్తున మంచినీటిని కూడా ప్రజలందరికీ కూడా అందజేస్తామని చెప్పేసి మనం చేస్తాను. మొట్టమొదటిసారి ఎప్పుడూ వినని విషయం ఏంటంటే, ఈ 3 రోజులు 4 రోజులు ఈ వరద నీళ్లు ఉండటం మూలంగా ఇళ్లల్లో, నివాస ప్రాంతాల్లో పూర్తిగా మట్టి పెరిగిపోయి నీళ్లు రిసీడ్ అయినా కూడా, నీళ్లు వెనక్కి తగ్గినా కూడా ఆ మట్టి మూలంగా అందరూ ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఆ ప్రాంతాలన్నింటినీ శుభ్రం చేయడానికి దాదాపు 120 ఫైర్ ఇంజిన్స్ని వినియోగించి వాటన్నిటిని కూడా శుభ్రం చేసే కార్యక్రమం చేస్తారని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఇటువంటి కార్యక్రమం గతంలో ఎప్పుడు కూడా చేసిన దాఖలాలు అవి మీ అందరికి కూడా తెలిసిన విషయం అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను నేను. అంతేకాకుండా ఎక్కడైనా ఏదైనా మూల ప్రాంతాలు
ఈ నీళ్లు నిల్వ ఉండటం మూలంగా ఎవరైనా చేరుకోలేని ప్రాంతాలుంటే వాటిని కూడా పరిశీలించి వారికి కూడా అన్నీ అందచేయడం కోసం డ్రోన్స్ను కూడా 45 డ్రోన్స్ని వినియోగించడం కూడా జరిగిందని చెప్పేసి మీకు మనవి చేస్తామని నేను. అదేవిధంగా మరి అవసరం ఉన్న చోట్లల్లా మరి మెడికల్ క్యాంప్స్ పెట్టాం. ఆఖరికి ప్రతి ఇంటికి కూడా కావాల్సిన మందులు కూడా సరఫరా చేస్తానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి మీ అందరికి కూడా మనవి చేస్తామని నేను. మరి ఈరోజు 2 రోజుల నుంచి వరద తగ్గుముఖం పట్టింది. మరి ముంపునికి గురైన ప్రాంతాల నుంచి నీరు కూడా వెనక్కి తగ్గడం మొదలైంది. కానీ ఛాలెంజ్ ఏమిటంటే శానిటేషన్. ఈ సీజన్లో జ్వరాలు ఎక్కువగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు పారిశుద్ధ్య పనులు సక్రమంగా చేయకపోతే ఈ ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి దాని మీద ప్రత్యేకంగా దృష్టి ముఖ్యమంత్రి గారు పెట్టారని చెప్పేసి మనం చేస్తాను. దాదాపు 4000 మంది పారిశుద్ధ్య కార్మికుల్ని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికుల్ని, వివిధ మున్సిపాలిటీలు ఉన్న కార్మికుల్ని కానివ్వండి, లేదా బయట అందుబాటులో ఉన్న కార్మికుల్ని తీసుకొచ్చి ఈ పారిశుద్ధ్య పనుల్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ప్రత్యేకంగా ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలు కానివ్వండి, లేదా త్రాగునీటి సరఫరాని కానివ్వండి, మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి అహర్నిశలు రివ్యూ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిపిఓల్ని, అదేవిధంగా మిగతా పంచాయతీరాజ్ సిబ్బంది సిఇఓల్ని అందరినీ సమావేశపరిచి దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి చేయడం కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ విధంగా ముఖ్యమంత్రి గారు చాలామంది నాయకులు కూడా ఆ నీళ్ళలో దిగి వెళ్ళటానికి సంకోచిస్తున్న పరిస్థితుల్లో కూడా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ నీళ్ళల్లో నడుచుకుంటూ వెళ్తూ, అంతేకాకుండా మనందరం చూస్తూ ఉన్నాం, ఒక ముఖ్యమంత్రి గారు వెళ్ళాలంటే ఆయనకి సెక్యూరిటీ కానివ్వండి, లేదా ఆయన వాహన శ్రేణి కానివ్వండి, లేదా ఆయన సెక్యూరిటీ వెహికల్స్ కానివ్వండి, ఇవన్నీ చూస్తాం మనం. కానీ ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి గారు జేసీబీలు ఎక్కి, ట్రాక్టర్లు ఎక్కి, లేదా ప్రొక్లైన్ ఎక్కి అన్ని ప్రాంతాలు కూడా పర్యటిస్తూ ప్రజలకి భరోసా కల్పించడమే కాకుండా వారికి ఈ సహాయక చర్యలు అందుతున్నాయా లేదా అని చెప్పేసి కూడా చూస్తాం. చాలా మరి గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా దురదృష్టం ఏంటంటే చాలా విపత్కర పరిస్థితి ఉన్న విషయం అందరికీ తెలిసిందే. పెద్ద ఉపద్రవం వచ్చింది రాష్ట్రానికి. అన్ని రాజకీయ పక్షాలు, అందరు ఎన్జిఓలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం కోసం రాష్ట్రంలో నష్టపోయిన ప్రజల్ని భరోసా కల్పించి వారికి సహాయక చర్యలు చేయటంలో నిమగ్నం అవ్వాల్సిన పరిస్థితుల్లో మరి దురదృష్టం ప్రతిపక్షం బురద జల్లే కార్యక్రమం చేయడం చాలా శోచనీయం అని చెప్పేసి మనం చేస్తున్నాను. ఈ జిడ్డు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఎంతసేపు ఉపన్యాసాలతోనో లేకపోతే తన అధికారం ఉన్నప్పుడు ఏమీ చేయలేక తన అధికారం మూలంగానే ఈ పరిస్థితులు వచ్చినాయి అనే విషయాన్ని ప్రజలు గుర్తిస్తారని చెప్పేసి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం ఎంతసేపు వారి మంత్రుల ద్వారా, వారి మాజీ మంత్రుల ద్వారా, నాయకుల ద్వారా కేవలం ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లే కార్యక్రమాన్ని ఒకటి పెట్టుకున్నారని చెప్పేసి మనం చేస్తాను. ప్రజలు చీత్కరించినా కూడా వైసీపీ లీడర్లకి బుద్ధి వచ్చినట్లయితే కనపడతల్లా. వారు అదే పదజాలం, అదే కించపరిచే మాటలు, ఎక్కడ ప్రజలకు ఉపయోగపడే మాటలు కానివ్వండి, ప్రజలకి ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ప్రజలు పలానా చోట ఇబ్బంది పడుతున్నారనే సూచనలు చేయటం కానివ్వండి, అవన్నీ మానేసి వ్యక్తిగత దోషణలతోనూ లేకపోతే బురదల్లే కార్యక్రమాలతో చేయటం ఇంకా ప్రజలు ఇంకా చీత్కరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్నాను. మరి ఈ వరద పరిస్థితుల్లో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దాదాపు 47,543 ఎకరాల్లో హార్టికల్చర్ పంటలు, ఉద్యానవన పంటలు, 3,74,564 ఎకరాల్లో వ్యవసాయ పంట నష్టం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాను. మన గుంటూరు, కృష్ణ అంటే పాత ఉమ్మడి జిల్లాల్లో వరి పంట తీవ్రంగా నష్టపోయింది. చాలా రోజులు నీళ్లు నిలబడటం మూలంగా కానివ్వండి, లేకపోతే అధిక వర్షాల మూలంగా కానివ్వండి, కొన్ని చోట్ల చెరువులు తెగిపోయి ఆ నీళ్లు ప్రవాహ ఉధృతికి పంటలు నష్టపోతాం కానీ జరిగింది. తప్పకుండా వారందరికీ కూడా న్యాయం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి కూడా మీకు మనం చేస్తాను. అదేవిధంగా రహదారులు ఇప్పటికే మనందరికీ తెలుసు, గత ప్రభుత్వ చర్యల మూలంగా వారి చేతకానితనం మూలంగా రాష్ట్రంలో రహదారి పరిస్థితులు చాలా తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఒక కార్యాచరణ ప్రకారం
చేయాలని చెప్పేసి రిపేర్స్ అనేది చేయాలని ప్రభుత్వం ఆశించిన పరిస్థితుల్లో మరి ఈ ఉపద్రవం వచ్చి ఇంకా డ్యామేజ్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పేసి మనం చేస్తాను. దాదాపు 3678 కిలోమీటర్లు రహదారులు డ్యామేజ్ జరిగినాయి. వాటన్నిటిని కూడా ఏ విధంగా చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను రాష్ట్ర వ్యాప్తంగా వరద బాధితుల కోసం 158 మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అనేక లక్షల మందిని ఎక్కడైతే ఈ వరద ముంపునికి గుర పరిస్థితులు బాగాలేదో వాళ్ళందరినీ కూడా క్యాంపుకి తరలించి దాదాపు 60-70 వేల మందికి క్యాంపులు అన్నీ కూడా సహాయం అందించామని చెప్పేసి మనం చేస్తాం. ఈ సందర్భంలో ప్రత్యేకంగా ఎన్జిఓస్ని కానివ్వండి, ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా మానవత్వాన్ని చాటుతూ వారి కుటుంబ సభ్యులే నష్టపోయారనే అంత బాధతో వాళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి ఫుడ్ కానివ్వండి, బట్టలు కానివ్వండి, ఆర్థిక సాయం కానివ్వండి, ఇవన్నీ కూడా చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఈ ప్రభుత్వం అందరినీ ఆదుకుంటుంది అని చెప్పేసి మనం చేస్తూ సెలవు తీసుకున్నాను.